ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మనకి ఆంధ్ర తెలంగాణ విభజన గొడవ అప్పుడు గుర్తుంది కదా. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళేమో విడదీయడానికి వీల్లేదని గొడవ చేస్తారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళేమో విడదీయాలని గొడవ చేస్తారు. ఇద్దరికి కాంగ్రెస్ అధిష్టానం సపోర్ట్ ఉంటుంది, ఇద్దరికి సోనియా గాంధీ సపోర్ట్ ఉంటుంది, ఇద్దరికి కాంగ్రెస్ అధిష్టానం. చివరికి చచ్చిపోయేది జనాలు, తన్నులు తినేది జనాలు, ఆస్తులు పోగొట్టుకునేది జనాలు, గొడవలు పడేది జనాలు. వీళ్ళిద్దరు గొడవలు మాత్రం, వీళ్ళు మాత్రం పదవుల్లో ఉంటారు. ఇది నీచమైనటువంటి సంస్కారం. నువ్వు ఒక జాతీయ పార్టీ అయినప్పుడు ఇది పరిష్కారం, అందుకు అంగీకారం అయితే ఉండండి, లేదా పోండి అని చెప్పాలి నువ్వు, లేదా వాళ్ళని కన్విన్స్ చేయాలి. అంతే తప్పించి రెండు వైపులు గొడవలు పెట్టడం ఏంటి? ఇప్పుడు అదే తరహాలు తమిళనాడులో ఉంది ఎవరు? ఐఎన్డీఏ కూటమి. కర్ణాటకలో ఉంది ఎవరు? ఐఎన్డీఏ కూటమి. అక్కడ కాంగ్రెస్ పార్టీ నేరుగా అధికారంలో ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయ్తో అధికారంలో ఉంది. అక్కడేమో ప్రాజెక్టులు కడతామంటారు, ఇక్కడేం కట్టడానికి వీల్లేదని తీర్మానం చేస్తారు. ఇది తాజాగా జరిగినటువంటి తమిళనాడులో కావేరీ నది మీద మేకేదాటు వద్ద ఆనకట్ట నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వానికి ఎట్లాంటి అనుమతులు ఇవ్వద్దని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ తమిళనాడు శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభ తొలి సమావేశం ఇన్ఛార్జి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రసంగంతో గురువారం ప్రారంభమైంది. రెండో రోజు శుక్రవారం సమావేశమైన శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చించారు. ఈ సందర్భంగా కావేరీ నది మీద మేకేదాటుతో ఆనకట్టను నిర్మించే కర్ణాటక ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఆ ప్రాజెక్టుకి సాంకేతిక పర్యాటక దత్తర ఎట్లాంటి అనుమతులు ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రతిపాదిస్తే ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సహా అన్ని శాసనసభ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. తీర్మానాన్ని రాష్ట్రానికి చెందిన శాసనసభ పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీల బృందం నేరుగా వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విజ్ఞప్తిని ముఖ్యమంత్రి ఆమోదించారు. దాన్ని వీళ్ళు ఒకటయ్యారు. ఇప్పుడు మరి ఐఎన్డీఏ అంతా ఒకటి కదా, అక్కడ కూడా ఐఎన్డీఏ గవర్నమెంటే కదా. మీరు ఈ తీర్మానం చేయాల్సింది ఎవరికి ఇవ్వాలి? రాహుల్ గాంధీకి ఇవ్వాలి, అక్కడ కట్టద్దని చెప్పేసేసి. కర్ణాటక ముఖ్యమంత్రికి ఇవ్వాలి, అక్కడ కట్టద్దని చెప్పేసి. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోతే కర్ణాటకలో గొడవ చేస్తారు, ఇస్తే తమిళనాడులో గొడవ చేస్తారు. ఇది వీళ్ళ నీచ రాజకీయం అనేది.